సో విగ్రహాలు తీసుకుపోయేటప్పటి నుంచే మనకి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో చాలా ప్లేస్లో మనం చూస్తూ ఉంటే కూడా ఆల్రెడీ ఏవైతే మనకి విగ్రహాలు చేస్తూ ఉన్నారో ఏవైతే చేస్తూ ఉన్నారో కూడా చాలా పెద్ద లెవెల్లో కూడా చేస్తూ ఉన్నారు. అంటే హైట్ చాలా పెద్ద హైట్ ఉంటా ఉంది, విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటా ఉంది. సో దానికి తగ్గట్టుగానే సో ఆల్రెడీ మనం చూస్తుంటే చాలా ప్లేసెస్లో విగ్రహాలను ఆల్రెడీ వాళ్ళు మండపాలకు తీసుకుపోవడం కూడా స్టార్ట్ చేస్తారు. సో అది ఒకసారి మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ, మున్సిపల్ అధికారులు అందరూ కూడా, సో మున్సిపల్ కమిషనర్స్, PRRMD వాళ్ళు కూడా, సో అది మనము నిమజ్జనానికి కన్నా టైంకి మనము మొత్తం అంతా కూడా పార్ట్ హోల్స్ అవన్నీ కూడా మొత్తము క్లోజ్ చేసుకుంటామంటే కదా అది మనకి సరిపోదు. సో ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి. సో ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి. ఏవైతే మెయిన్ రోడ్స్లో ఉన్నారో కంపల్సరీగా ఇందాక చెప్పినట్టుగా కూడా ఆ గ్రావెల్తో సరిపోదు. సో ఆ డస్ట్ లాంటివి అవన్నీ వేస్తేనే ఆ వెహికల్ మొత్తం గ్రావెల్ అంటే మనది వెళ్ళిపోతుంది వర్షానికి. సో అది మొత్తం కూడా ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ పడి ఆ వెహికల్ కొద్దిగా స్కిడ్ అయ్యేసి స్లిప్ అయ్యి విగ్రహం పడిపోవడం అవన్నీ కూడా మన ఇష్యూస్ అయితే పాతూరు చెల్లె రోడ్లని ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద విగ్రహాలు వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి మన జిల్లాలో ఎక్కడెక్కడ చేస్తున్నారో సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడేసి సో వీళ్ళు అక్కడ విగ్రహాలు కొంటా ఉన్నారు. సో డిఫరెంట్ కాలనీస్ వాళ్ళు వచ్చి కూడా ఇంత రేట్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా హైట్ ఉన్న విగ్రహాలు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే కొంటా ఉన్నారో ఏ కాలనీ వాళ్ళు కొంటున్నారో వాళ్ళు ఏ రోజు వెళ్తున్నారో కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎంత హైట్ ఉన్నాయి ఆ విగ్రహాలు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి కలెక్ట్ చేసి ఏ రోజు వెళ్తున్నారో తెలిస్తే కూడా కొద్ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ ఫేజ్ మొత్తం అయ్యేంత వరకు కూడా మీరు ఆల్రెడీ మనం కంట్రోల్ రూమ్ కూడా పెట్టినాము. సో మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ విగ్రహాల సైజ్ కింద 25 ఫీట్ అది ఉంది అంటే మళ్ళీ కింద ఆ వెహికల్స్ అదంతా కలుపుకుంటే 28, 29 ఫీట్ 30 ఫీట్ వరకు వెళ్ళిపోతుంది. సో మరి ఇప్పుడు ఏరియా మొత్తం బాపనపేట వరకు కూడా ఏమన్నా హ్యాంగింగ్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, సో లైవ్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లైవ్ వైర్స్ లేకపోయినా కానీ లైవ్ వైర్ కనెక్షన్ ఉన్న వైర్స్ కేబుల్ వైర్స్ అవి కూడా అక్కడ కనెక్షన్ ఉండేటివి ఉంటాయి. సో అటువంటివి ఏమైనా ఉన్నాయో ఒకసారి ఆల్రెడీ మీరు ఒకసారి ఆ రూట్ అంతా చెక్ చేసుకోండి. ఇటువంటి ఏమైనా వెళ్తా ఉన్నాయంటే కూడా కన్సర్న్ లైన్ మ్యాన్స్ కానీ అక్కడ ఎవరు ఫీల్ ఎవరు ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేసి పెట్టండి. సో దట్ ఇక్కడ ఏమన్నా అయితే ఇప్పుడు నీకు హైదరాబాద్లో జరిగినట్టు సో వీళ్ళు కూడా ఏమైనా మాన్యువల్గా వాటిని ముట్టుకొని లేకపోతే కొంతమంది ఏం చేస్తారో ఒక కట్టెని స్టార్ట్ చేసేసే. సో ఇందాక DSP గారు కూడా చెప్పినారు. సో ఆ లాస్ట్ డే వరకు మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ తీసుకుపోవడం ఆ విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు కూడా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇమీడియట్గా కూడా పార్టల్స్ అన్ని కూడా మొత్తము క్లోజ్ చేసేసేయండి. సేమ్ అదేవిధంగా పీస్ఫుల్గా ఈసారి కూడా గణేష్ చతుర్థి కూడా మనం జరుపుకోవాలనేసి అందరు కమ్యూనిటీస్ కూడా కలిసిమెలిసి ఉండాలనేసి ఏ విధమైన వదంతులు ఏమైనా వచ్చినా కానీ కూడా మీరు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఎవరన్నా ఇట్లా అన్నారు ఎవరైనా అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనేసి అంటే మనం ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ నిజమని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్కి చెప్పినట్లయితే వాళ్ళు లీగల్గా ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. సో ఎప్పుడు మనము ఓన్గా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావద్దనేసి తీసుకుంటే మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సౌండ్ పెట్టడం వల్ల కూడా ఇతరులు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇతరులు కూడా ప్రే చేసిన కూడా వాళ్ళ ఇబ్బంది జరగకుండా కూడా అన్ని కంట్రోల్ చేయాల్సి జరుగుతుంది. అందుకోసం మీరు గ్రామాల్లో చేసినప్పుడు కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఎన్ని మండపాలకి గ్రామాల్లో కమిటీ ఉండొచ్చు, మీకు కమిటీ ఉండొచ్చు. మండపాలు కూడా కొంచెం జాగ్రత్తగా బెడ్రూమ్ మంచిగా ఉంటారు వాడండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్పినట్టు టీవీ కలిపినట్టు అవి కూడా స్టాండర్డ్ వాడండి. అనవసరంగా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంది. ఇంకా వర్షాలు రావస్తున్నాయి కాబట్టి ఇంకా మనకు ఫోర్కాస్ట్ ముందు కూడా కాబట్టి ఆ టైంలో కూడా రావాల్సి వచ్చాను. కాబట్టి మీకు నటువర్తగా వయసు వాడితే అది అలవాటు చేంజ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రోగ్రామ్ రిసీవ్ చేసుకోండి. దీంతో పాటు అదే కాకుండా మనకు తీసుకొచ్చినప్పుడు కన్సర్న్ SHOs ఇన్ఫార్మ్ చేసినట్లయితే మీ మండపాల ఏర్పాట్లు కానీ లేదా ఇతర ఏర్పాటు బందోబస్తు విషయంలో కానీ కూడా వారి యొక్క సూచనలు కానీ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా